హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ట్రంప్ మీద మళ్ళీ అసాసినేషన్ అటెంప్ట్ అయితే జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని, అప్పుడు మీకు ఒక ఫుల్ అండర్స్టాండింగ్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్, స్లైడ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఈయన పేరే రయాన్ వెస్లీ రౌత్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయనకి లిటిల్ బిట్ ఓల్డర్ గా ఉన్నాడు. ఆయన ఏజ్ వచ్చేసి 58 ఇయర్స్ అనమాట. అయితే ఈయనకి ప్రీవియస్ గా కోర్ట్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ప్రీవియస్ గా క్రైమ్ హిస్టరీ ఉంది. అంటే 2002లో ఆయనకి ఒక ఫెలనీ అయితే వచ్చింది. అంటే ఆయన దగ్గర ఉండకూడని వెపన్ ఆయన దగ్గర ఉన్నదనమాట. సో 2003కి వచ్చేస్తే ఆయన వితౌట్ డ్రైవర్ లైసెన్స్ డ్రైవింగ్ అయితే చేశాడు. అలాగే అదే టైంలో ఒక గన్ను కూడా ఆయన క్యారీ చేస్తున్నాడు. మళ్ళీ అదే టైంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ప్లస్ ఆయన ఆ యాక్సిడెంట్ సీన్ వదిలేసి వేడనమాట, రిపోర్ట్ చేయకుండా. ఇక 2010కి వచ్చేస్తే ఆయన దగ్గర స్టోలన్ గూడ్స్ కూడా దొరికినాయి అనమాట. ఇవన్నీ కూడా ప్రీవియస్ హిస్టరీ అనమాట ఈయనకి. అంటే ప్రీవియస్ గా అరెస్ట్ చేసినప్పుడు, ఆయనని వెతికినప్పుడు ఆయన దగ్గర దొరికిన ఐటమ్స్ అనమాట. ఇవన్నిటి మీద కూడా ఆయన కేసులు ఉన్నాయి. ఇవన్నిటికి గురించి కూడా ఆయనని అప్పట్లో అరెస్ట్ చేయడం జరిగింది. సరే, ఇక అప్పటి నుండి ఫాస్ట్ ఫార్వర్డ్కి వచ్చేస్తే, ట్రంప్ ఎప్పుడైతే ప్రీవియస్ గా గెలిచాడో 2016లో, అప్పుడు ట్రంప్కి ఓటు ఈయన వేసాడంట. అయితే వేసినాక ఈయనకి చాలా బాధ వేసిందంట ఆయన చేసిన పరిపాలనను బట్టి. సో ఆయన అందుకని ఇప్పుడు ఆయనకి సపోర్ట్ పలకట్లేదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్గా అసలు క్రైమ్ సీన్ అనమాట. ఈ క్రైమ్ సీన్లో ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రంప్ గల్ఫ్ ఆడుతున్నాడు. గల్ఫ్ ఆడుతుంటే మీరు చూడొచ్చు, ఇక్కడ కింద మనకి పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గల్ఫ్ కోర్స్ ఉన్నది. ఇక్కడ ట్రంప్దే అది గల్ఫ్ కోర్స్ కూడా, ఇది ట్రంప్దే అనమాట. అయితే గల్ఫ్ ఎట్లా ఆడతారంటే, వీళ్ళకి నంబర్ ఆఫ్ హోల్స్ అని ఉంటాయి. అంటే ఆ హోల్స్లో వీళ్ళు వెళ్ళి గల్ఫ్ బాల్ని అయితే వేయాల్సి వస్తుంది. సో అక్కడ 4, 5, 6 అని ఉన్నది. అయితే గల్ఫ్ ఆడేటప్పుడు ట్రంప్ ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ట్రంప్ హోల్ 5 దగ్గర అయితే ఉన్నాడంట. అయితే ఈ షూటర్ వచ్చేసి హోల్ 6 దగ్గర ఉన్నాడు. సో ఎవ్రీ టైమ్ వీళ్ళకి సీక్రెట్ సర్వీస్ అనేది స్పెషల్ ఏజెంట్స్ అయితే ఉంటారనమాట. వీళ్ళు బేసికల్ గా ప్రెసిడెంట్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈయన ఎప్పుడైతే 5 నుంచి 6కి వెళ్ళబోతున్నాడో, అంతకు ముందే అక్కడికి ఒక ఏజెంట్ అయితే వెళ్ళడం జరిగింది. గల్ఫ్ కోర్స్లో హోల్ 6 దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల పరిశీలిస్తే అక్కడ ఒక గన్ అయితే కనిపించిందంట. ఒక పొదల్లో నుంచి గన్ను కనిపించిందంట ఆయనకి. సో అప్పుడు ఆ పొదల్లో గన్ను కనిపించినప్పుడు పొదల్లో ఎవరు ఉన్నారనేది ఆయన కనిపెట్టడం జరిగింది. అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ట్రంప్ అక్కడికి వెళ్ళలేదు. కాకపోతే తొందరలో అక్కడికి వెళ్ళబోయే వాడనమాట. ఒక డిస్టెన్స్ వచ్చేసి అక్కడికి ఇక్కడికి దగ్గర ఒక 300 నుండి 500 యార్డ్స్ మాత్రమే ఉంటది. కిలోమీటర్ లెక్కలో చూస్తే మనకి 4 వంతులు వేస్తే కిలోమీటర్లో ఒక వంతు అనమాట. అంత డిస్టెన్స్ ఉందన్నమాట. అలాగే 500 అంటే యార్డ్స్ అంటే దాదాపు దగ్గర సగం, హాఫ్ కిలోమీటర్ అనమాట. అంత డిస్టెన్స్ లో ట్రంప్ ఉన్నాడు అనమాట. సో హాఫ్ కిలోమీటర్కి ముందే వీళ్ళు వెళ్ళి సోదా చేయడం జరుగుతుంది. అయితే చేసినప్పుడు ఆ షూటింగ్ అయితే చేశారు. చేసినప్పుడు అక్కడ గన్ ఉన్నదని తెలియగానే ఎంబటే ఎక్కడైతే ట్రంప్ ఉన్నాడో హాఫ్ కిలోమీటర్ వెనకాల, అదే హోల్ నంబర్ 5 అని చెప్పాను కదా, అక్కడ ఉన్నాడు కదా ట్రంప్. అక్కడ నుండి అక్కడ కూడా వేరే ఏజెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా ట్రంప్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అనమాట ఆ సీన్లో నుంచి, ట్రంప్ని ప్రొటెక్ట్ చేయడానికి, మళ్ళీ ట్రంప్కి ఎట్లాంటి హాని జరగకుండా. సో ఇమీడియట్గా ఆయన హోటల్ రూమ్కి అయితే తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత ఆ ఏరియాని మొత్తం కూడా పరిశీలించడం అయితే చేశారనమాట. సో ఈ లోపటే ఈ రాయన్ అనే వ్యక్తి, ఎవరైతే ఆ షూటర్ ఉన్నాడో, ఆయన పేరు రాయన్ అనమాట. ఆయన ఆ షూటింగ్ చేసి ఇమీడియట్ గా పక్కనే ఒక కారు కూడా వేసుకొని పారిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నేను మ్యాప్ లో అయితే చూపిస్తున్నాను. ఇది గల్ఫ్ కోర్స్ అనమాట. ఇది 4 హోలు, ఇది 5 హోలు, ఇది 6 హోలు. సో ఇక్కడ 5th హోల్ దగ్గర అయితే ట్రంప్ ఉన్నాడు. ఈ అసాసినేషన్ చేయడానికి వచ్చిన ఈ రాయన్ అయితే ఇక్కడ హోల్ నంబర్ 6 దగ్గర ఉన్నాడు. సో ఫర్దర్గా వెళ్ళిపోతే ఆ షూటింగ్ లొకేషన్ నుంచి ఎప్పుడైతే ఏజెంట్ చూశాడో అక్కడ గన్ను ఉన్నదని పొదల్లో, ఇమీడియట్గా ఆ ఏరియాకి పోగానే ఈయనైతే షూట్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. సో ఇమీడియట్గా వాళ్ళు అలర్ట్ అయిపోయి ట్రంప్ని అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి, గల్ఫ్ కోర్స్ నుంచి.
సో వెళ్ళిపోయినాక ఈ ఈ ఈ ఏజ్ ఎవరైతే షూట్ చేశాడో ఈ రయన్ ఇమీడియట్గా షూట్ చేసేసి గబగబా పక్కనే ఉన్న కార్ కూడా పార్క్ చేసుకున్నాడు అనమాట రోడ్ మీద. సో గబగబా కార్లో ఎక్కి పారిపోయాడు అనమాట. పారిపోతే అఫ్ కోర్స్ మన యుఎస్ఏ పోలీస్ వాళ్ళకి టిప్ అయితే వచ్చింది ఆల్రెడీ, ఆ కార్ ఎటు ఎటు వెళ్తుంది అనేది. సో ఆల్రెడీ ఆ కార్ని ఫాలో అయ్యి వీళ్ళు కూడా ఆ కార్ని అయితే ఆపడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు స్లైడ్లో. ఆ కార్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను స్లైడ్లో చూడండి ఫ్రెండ్స్. ఆ కార్ని ఆపి వాళ్ళు ఆయనని అరెస్ట్ అయితే చేశారనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ క్రైమ్ సీన్కి వెళ్ళి చూస్తే క్రైమ్ సీన్లో మన సీక్రెట్ సర్వీస్ వాళ్ళు వెళ్ళి ఆ ఏరియా అంతా పరిశీలించారు. ఎక్కడైతే గన్ పెట్టి అతను షూట్ చేస్తున్నాడో అక్కడ నుండి చూస్తే అక్కడ వీళ్ళకి కొన్ని బ్యాగ్స్, ఒక గోప్రో కెమెరా అండ్ AK-47 రైఫిల్ అయితే దొరికింది అనమాట. ఇక్కడ పిక్చర్లో కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు, నేను యారోస్ కూడా పెట్టి చూపిస్తున్నాను లైక్ అక్కడ గన్ ఉన్నదని. సో ఆయన షూట్ చేయడమే కాకుండా ఆ గన్కి స్కోప్ కూడా ఉందంట. స్కోప్ అంటే దూరంగా ఉన్న వ్యక్తుల్ని దాంట్లో నుండి లెన్స్లో నుండి చూడొచ్చు అనమాట, షూటింగ్ కరెక్ట్గా చేయడానికని. అది కూడా ఫుల్గా ప్రిపేర్ అయితే వచ్చాడు. అలాగే ఒక గోప్ర కెమెరా కూడా తీసుకొచ్చాడంటే అంటే ఆ షూటింగ్ చేసేదాన్ని రికార్డ్ చేయడానికి. ప్లస్ ఆ బ్యాగ్స్లోనేమో కొన్ని సిరామిక్ టైల్స్ అయితే ఉన్నాయంట. ఆ సిరామిక్ టైల్స్ ఏంటంటే ఒకవేళ ఈయన మీద ఎవరైనా షూట్ చేస్తే కాపాడుకోవడానికని ఆ టైల్స్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది, అంటే ఆ బ్యాగ్స్ అడ్డం పెట్టుకోవడానికి. సో మరి అది అందుకే పెట్టుకున్నాడో ఇంకా దేనికి తెచ్చుకున్నాడో మనకు తెలియదు. కాకపోతే మనకి ఇక్కడ తెలుస్తున్న వార్త ఏంటంటే అందుకు తెచ్చుకున్నాడేమో అని అందరు భావిస్తున్నారు అనమాట. సో ట్రంప్ని తీసుకొని వెళ్ళిపోయినాక హోటల్కి ట్రంప్ ఎప్పుడైతే సేఫ్గా ఉన్న సిచ్యువేషన్ చూసినాక ఒక ఫోటో అయితే తీసి పెట్టారు ఎక్స్ ప్లాట్ఫామ్లో. అది ప్రీవియస్గా ట్విట్టర్ అని మీకు అందరికీ బాగా గుర్తుండి ఉంటుంది. సో ఎక్స్ ప్లాట్ఫామ్లో ట్రంప్ ఇంకొక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశాడు. ఆ స్టేట్మెంట్ కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ చదివి వినిపిస్తా మీకు. ఏమని రాశాడంటే, దేర్ వేర్ గన్ షాట్స్ ఇన్ మై విసినిటీ but before rumors start spiraling out of control, I wanted you to hear this first. I am safe and well. Nothing will slow me down. I will never surrender. ఓకే, అది ఆయన స్లోగన్ అనమాట. నెవర్ సరెండర్ అనేది ఎప్పటి నుండో వాడుతున్నాడు ఆయన స్లోగన్. సో అది కూడా ఇంక్లూడ్ చేశాడు ఆ స్టేట్మెంట్లో. తర్వాత ఇక్కడ కింద కమలా హ్యారిస్ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. సో తనేమని రాసిందంటే, ఐ హ్యావ్ బీన్ బ్రీఫ్డ్ ఆన్ రిపోర్ట్స్ ఆఫ్ గన్ షాట్స్ ఫైర్డ్ నియర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ హిస్ ప్రాపర్టీ ఇన్ ఫ్లోరిడా అండ్ ఐఎమ్ గ్లాడ్ హీ ఈస్ సేఫ్. వైలెన్స్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ అమెరికా. సో ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు యునైటెడ్ అయితే అవుతారు ఇక్కడ అమెరికాలో చాలా బాగా. సరే ఫ్రెండ్స్, ఇక అది జరిగింది. ఎట్లయితే అయింది, పెద్ద ముప్పు అయితే తప్పిపోయింది మళ్ళీ ట్రంప్కి మళ్ళీ ఒకసారి. అయితే ఈ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి దుండగుడు ఎట్లా వెళ్ళాడు అనేది కూడా ఒక వంతు ఆలోచించాలి. ఎందుకంటే అసలుకి ఇక్కడ పోలీసు ఎందుకు ఈ ఏరియాని సెక్యూర్ చేయలేదు? అక్కడ ట్రంప్ ఆడడానికి వెళ్ళినాడు అన్నప్పుడు ఆ ఏరియా అంతా ఎంత ప్రొటెక్షన్ తోటి ఉండాలి? ఒక అసాసినేషన్ చేయడానికి ఒక అతను ఆల్రెడీ వచ్చి ఇక్కడ పొదల్లో దాక్కున్నాడంటే అసలు ఎంత ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఉన్నదనేది ఆలోచించాలి ఈ విషయం. దీని మీద అయితే చర్చ జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇంత ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఉన్నది అని. నాకే అసలు సర్ప్రైజింగ్ ఉంది. అసలుకి ఏంటి, ఇంత ప్రీవియస్ ప్రెసిడెంట్ ఈయన వెళ్ళి అక్కడ ఆడుతున్నప్పుడు ఎందుకు అసలు అక్కడ పోలీస్ లేదు, ఎందుకు అక్కడ సెక్యూరిటీ లేదు? సపోజ్ ఆ వెళ్ళిన ఏజెంట్ ఆ గన్నుని చూడకపోయి ఉంటే ఇతను కంపల్సరీ ట్రంప్ని అసాసినేట్ చేసేవాడు కదా అనేది ఆలోచించాలి మనం ఇక్కడ. సో అది ఫ్రెండ్స్, హోప్ఫుల్లీ మరి అవన్నీ కూడా కన్సిడర్ చేస్తారేమో, ఇక ఫ్యూచర్లో కొంచెం ఇంకా సెక్యూరిటీ పెంచుతారేమో అని అయితే నేను అనుకుంటున్నాను. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అవుతుందో ఈ విషయం. మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన అంతా? దీన్ని బట్టి కూడా మీరు ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకెవరికైనా షేర్ చేయగలిగితే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లస్ మీరు ఒక పాజిటివ్ కామెంట్ పెట్టగలిగితే పాజిటివ్ కామెంట్స్ కూడా కామెంట్స్లో పెట్టండి. అలాగే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అప్పుడు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్.